మీరు చెప్పండి, నాకు ఒక మహిళగా ఎంతోమంది మహిళలు అటు భర్తలను దూరం పెట్టుకొని ఇటు ఆ కొడుకులను పిల్లలను దూరం పెట్టుకొని ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ కళలు ఏమైపోతున్నాయి? దానికి ముందు నేను ఒకటి చూపించాలి. ఇది పట్టుకో. రాహుల్ గాంధీని డైరెక్ట్ అడుగుతున్నా నేను. నిరుద్యోగులతోటి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో కూర్చొని చాయ్ తాగుకుంటూ మాట్లాడిండు. మిస్టర్ రాహుల్ గాంధీ, క్యా హువా తెరా వాదా? ఇక్కడ ఉన్నటువంటి రోషం పౌరుషం ఉన్నటువంటి విద్యార్థులతో మీరు కూర్చొని ఛాయ్ తాగిండ్రు. ఛాయ్ తాగి ఒక వాదా చేసిపోయిండ్రు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు వెంటనే ఉద్యోగాలు వస్తాయి, మేము భరోసా, మేము ధీమా. కాంగ్రెస్ అంటేనే ధీమా, కాంగ్రెస్ అంటేనే భరోసా. మీ బతుకులను బాగు చేస్తాం, తెలంగాణకు మేమే ఇచ్చినాం కాబట్టి మేమే దిక్కు అనే విధంగా చెప్తే పాప మీ పిల్లలు ఏమనుకున్నారు, గత ప్రభుత్వం కన్నా ఎక్కువ వస్తాయి మాకు అని చెప్పేసి దీంట్లో ఈ కోదండరామ్ గారు, రియాజు వీళ్ళంతా కూడా మధ్యలో దూరి వాళ్ళందరినీ కన్విన్స్ చేయడము ఇవంతా చెప్పేసరికి వీళ్ళంతా ఏమనుకున్నారంటే నిజంగానే మనందరికీ ఉద్యోగాలు చాలా వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మార్పు వస్తుంది, ఈ 3 రంగాల జెండా పట్టుకుంటే ఈ రేవంత్ అన్న వెంబడి పోతే అనుకున్నారు. కానీ ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి దుర్మార్గపరమైనటువంటి ఆలోచన 2-3 రోజుల్లో చూస్తున్నాం. రోషపడి ఆవేశపడి ఇక్కడున్న నీళ్ళు నిధులు ఇవన్నీ కూడా ఎవరో ఎత్తుకపోతున్నారు. ఎన్నో రోజులు మాకు అన్యాయం జరిగింది మాకు అని చెప్పేసి మేము పోరుబడి కష్టపడి ఈ తెలంగాణ సాధించుకున్నాం. 1200 మంది పిల్లలు అమరులయ్యారు. అట్లాంటి దాంట్లో నువ్వు సమైక్య గవర్నమెంట్లో ఉన్నవని తెలుసు, కానీ ఈరోజు నువ్వు తెలంగాణకు PCSC అధ్యక్షుడే కాకుండా ముఖ్యమంత్రివి అంటే ఇక్కడి మనోభావాలను నువ్వు గౌరవించాలి. కానీ అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంని తీసుకొచ్చుడేంది, ప్రగతి భవన్ మొత్తంలో తిప్పి చూపించుడేంది, లోపాయికారి ఒప్పందాలు. ఈరోజు పేపర్లో చూస్తే పోర్టు గురించి మాట్లాడినట్టు, దేవస్థానంలో సగం తిరుమల దేవస్థానంలో వాటా అడిగినట్టు, తర్వాత దానికి సంబంధించిన క్యారిడార్ అంట ఇక్కడి నుంచి అక్కడి వరకు మచిలీపట్నం వరకు బందర్ పోర్టు వరకు దానికి సంబంధించిన ఒప్పందమైంది. మరి మీడియాకి బట్టి గారు చెప్పింది ఏంది? మీడియాకి బట్టి గారు గొంతులు ఏదో అడ్డం పడ్డట్టు వెలక్కాయ పడ్డట్టు అదే అనగాని సత్యం గారు ఫ్రీగా మాట్లాడిండు, తెలంగాణ మనోభావాలను గౌరవిస్తామన్నాడు. కానీ అదే బట్టి గారు చెప్పలే. కానీ ఇప్పుడు వస్తున్న లీకులేంది, లోపల కాంప్రమైజ్ అయ్యిండ్రు, లోపల ఇది మాట్లాడుకున్నారు, లోపల అది మాట్లాడుకున్నారు అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో వస్తుంది. మరి దీని గురించి క్లారిటీ రావాలి. మరి ఇంకొకటి జాబ్ క్యాలెండరు నువ్వు వచ్చి రాగానే ప్రకటిస్తున్నావు. జాబ్ క్యాలెండర్ పెద్ద కుట్ర మోసం దగ. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి అంటేనే కుట్ర మోసం దగ. ఈయనకి ఎవరు చెప్తున్నారో, ఎవరు సలహాదారులు ఉన్నారో, ఎవరేం చెప్తున్నారో అర్థమవుతలేదు. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా త్వరలోనే అని చెప్పేసి క్లియర్గా చెప్తుండో. అటు నిరుద్యోగులకు నేను అండగానే ఉంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అండగానే ఉంది. కొన్ని పార్టీలు కావాల్సి వచ్చి ఈ అన్ని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. 6 నెలల కాలంలో ఏదో జరిపోయినట్టు చూపిస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. ఒక్కటి నిరుద్యోగులు స్వభావం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎవ్వరు కూడా చెప్తే వినే రకాలు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు చదువుతూనే ఉంటారు, కష్టపడి చదువుకొని. ఇంకోటి ఒక మూమెంట్ వచ్చింది ఇప్పుడు, అంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి, మనకు నోటిఫికేషన్స్ పడతాయి అంటే వాళ్ళ ఒక మైండ్ సెట్ ఇట్లుంది. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే DSC పడుతుంది 25,000, మరి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తుంది UPSC మోడల్. అంటే మాకు నెలకో 3 నెలలకో ఒక ఉద్యోగము జాబ్ ఒక క్యాలెండర్ ప్రకటిస్తుంది. సో మేము చదువుకోవాలనే ధ్యాస ఉంటుంది తప్ప ఈ పార్టీ మెట్లెక్కాలి, ఆ పార్టీ మెట్లెక్కాలి, వాళ్ళది తీసుకోవాలి, వీళ్ళది తీసుకోవాలి. వీళ్ళేం పెయిడ్ ఆర్టిస్టులు కాదు కదా, వాళ్ళు కష్టపడి. మన ఇంట్లో కూడా బిడ్డలు ఉంటారు కదా, మీ అక్క చెల్లెళ్ళు కూడా ఉంటారు కదా, చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. అంత అవసరమా వాళ్ళకి పార్టీలు ఎంబడబడి పార్టీలని ఆడుకొని అదంటే టైం వేస్టే కదా. వాళ్ళు మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఒకటి మాకు టైం ఇవ్వండి DSCకి, 2 జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, 2 బ్యాక్లాగ్స్ అనేవి మిగిలేటట్టుగా మీ యొక్క కార్యక్రమం ఉంది. మీరు ఎందుకు బ్యాక్లాగ్స్ని ఎక్కువగా నిలిపేస్తున్నారు? దాంతో ఏమవుతుంది, కొత్త ప్రకటన ఇచ్చినట్టు అవుతుంది. అదే నువ్వు 1:100 ఇచ్చినావు అనుకో, నీకు జాబ్స్ అన్నీ వచ్చేస్తే నీకు మంచి పేరు వస్తుంది కదా రేవంత్ రెడ్డి. వైపు మహిళలు కూడా, ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా, నిన్న చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా రోడ్డు మీద బైఠాయించిన సందర్భాలు చూస్తున్నాం. అవి చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు? నేను నిన్న ఏడ్చిన లిటరల్లీ.
చాలా బాధ అనిపించింది. దాంట్లో నా కూతురుందా అనిపించింది నాకైతే, నిజంగా చెప్తున్నా. నా కూతురుందా, ఒక పాప ఏడుస్తుంటే నాకు ఇట్లా అయిపోయింది అసలు. ఆ పాప అడుక్కుంటుంది, నాకు ఆకలి అవుతుంది, నీళ్ళు కావాలి, అసలు నాకు ఎట్లనో అవుతుంది, చక్కెర వచ్చినట్టు అవుతుంది అక్క అని ఇట్లా పట్టుకుంటుంది ఆ పిల్ల. ఏంది అసలు, ఏమవుతుంది ఇక్కడ? ఎవరు చెప్తారండి అట్లా చేయమని? ఎవరైనా చెప్తారా? డ్రామా నాది? అరే ఏం జరుగుతుంది అక్కడ? ఒక సైడ్ చూస్తుంటే నేను అంబర్పేటలో మైనర్ పిల్లలు 10 మంది పిల్లల్ని ఓ టీచరు లైంగికంగా వేధింపులు. అరే ఏం జరుగుతుంది తెలంగాణలో? 10 ఏళ్లలో జరిగిన శాంతి భద్రతలు ఈరోజు ఎందుకు ఎక్కడ చూస్తే అక్కడ ఎన్ని కార్యక్రమాలు? గురుకులాల్లో చూస్తే కోడిగుడ్డులకు కోడిపిల్ల వస్తుంది. ఇప్పుడు మీరు ఈ అన్ని చోట్లల్లో నిపుణులైనటువంటి డిఎస్సి ద్వారా నియమించబడేటువంటి వాళ్ళు టీచర్స్ పోతే ఆ పిల్లలందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది కదా. టీచర్స్ లేరు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కరే టీచర్ ఉన్నారండి, 10 మంది టీచర్లు లేరు. దాదాపు ఒక సర్వే లోపల 1,00,000 టీచర్లు కావాలట మనకి. కమ్సే కమ్ 50,000 ప్రకటించాలి కదా, కానీ 25,000. ఓకే, ఏదైతే మేము ఇస్తామన్న ఉద్యోగాలు పక్కా ఇస్తాం, తర్వాత అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో అవి ఇస్తాం, సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్ విడుదలని చేస్తూనే ఉంటాం. ఇప్పుడైతే ఈ ఎగ్జామ్లు జరుగుతాయి పక్కా అని చెప్పేసి అంటున్నాం. ఒకవైపు నిరుద్యోగులు అందరూ రోడ్ల మీద బయట వేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒకటి జంగ్ సైరన్ మోగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయేది లేదు. ఆ మధ్యలో మీ ఒకటి గుర్తుందో లేదో మీకు, నిరుద్యోగులు మొత్తం ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే సాయంత్రం వరకు దాన్ని పోస్ట్ పోన్ చేసిండ్రు. ఎందుకు? మీకోసమే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎవరి కోసం? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. రాజ్యాంగం రాసింది మనమే, ప్రభుత్వంని ఎంచుకునేది మనమే, పరిపాలనలో భాగస్థులం. మరి మా కోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తారు అనేది నిరుద్యోగులు వాళ్ళు. ఇంకొకటి, నిన్న మీరు అక్కడే ఉంటే చూడాలి, అక్కడ వ్యాన్లలో వేసుకొని పోతున్నారు పోలీసు వాళ్ళు. రేవంత్ అన్న ప్లీజ్ అన్న 3 నెలల టైం అంటుండ ఒక పిల్లోడు. అరే ఒక తల్లిగా నాకు కళ్ళ నీళ్ళు ఆగుతలేవు. రేవంత్ అన్న అసలు ఏ సీఎంని ఎవరు అన్నాలేదండి. రేవంత్ అన్న నాకు 3 నెలలు టైం, రేవంత్ అన్న ప్లీజ్ అన్న ఎక్కడున్నావు అన్న వినన్నా అంటున్నాడు. కానీ ఇన్ని జరిగిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేరు. ఇప్పుడు ఆంధ్రాలో ఆమెని షర్మిలను సీఎం చేస్తాడంట, ఇటు చంద్రబాబు నాయుడుకి ఏమో నా గొడవ అని ఇచ్చిండు. ఈయన గొడవ ఏదో ఉంది, అది కాలోజీ నా గొడవ అని ఇచ్చిండు. కాలోజీ ఏం చెప్పిండు? నా గొడవ ఇద్దరు చదవాలి, సమైక్యవాదులు. చంద్రబాబు చదవాలి, ఈయన చదవాలి. మీ టీవీ కూడా కాలోజే కదా. మనోడైతే ఏ టైప్లో ఉండాలి, బైరాయి వాడైతే ఎట్లుండాలి, మనోడైనా మరాయుడైనా ఉప్పు పాత రేసు తొక్కమని అన్నాడు కాలోజీ. నా మట్టికెడ్డకు, నా బిడ్డలకు, నా ప్రాంతానికి అన్యాయం చేస్తే తొక్కమన్నాడు. మరి తొక్కాల్సిందే కదా. ఇప్పుడు ఒకవైపు ఏదైతే ప్రకటించిన సమయం దగ్గర పడుతుంది, మరోవైపు పోస్ట్ పోన్ అనేది ఇప్పటిలో చేసే క్రమం అయితే కనిపిస్తుంది. ఎట్లా చూసుకోవచ్చు ఫైనల్గా? ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాల్సిందే. పోస్ట్ పోన్ రేవంత్ రెడ్డి చేస్తాడు కూడా, చెయ్యడు అనేది లేదు. ఎందుకంటే మా ఉద్యమకారులైనటువంటి పొన్నం ప్రభాకర్ దానిలోనే ఉన్నాడు. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా అక్కడనే ఉన్నాడు, మది యాష్కి గౌడ్ అక్కడనే ఉన్నాడు. వీళ్ళందరూ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారనే ఒక ధీమా మాకు. వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. సీతక్క ఒక అడవి బిడ్డ, ఆమె కూడా ఈ మహిళల కోసం మాట్లాడాలి, ఈ పసిబిడ్డల కోసం మాట్లాడాలి. మీ అందరూ కూడా మరి ఇంకొకటి, పిల్లలు నిన్న మాట్లాడే దాంట్లో నేను చూసిన దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యవర్తులు ఎవరినో పెట్టిండు రేవంత్ అన్న, అందుకని వాళ్ళు సరిగా చెప్తలేరు అంటున్నారు. దయచేసి ఈ కాలోజీ టీవీని చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇష్టపడి తెచ్చుకొని తెలంగాణలో మా బిడ్డలని రోడ్డు పాలు చేయకండి. ఏమి కాదండి, కిరీటం పడిపోదు రేవంత్ రెడ్డి గారు. జస్ట్ మీరు ఇచ్చిన దానికి ఒక 20-30 రోజులు ఎక్కువ ఇవ్వండి, అయిపోయి వాళ్ళకి ఏముంది, సంతోషపడతారు కదా. అది ఇచ్చేస్తే అయిపోయి వాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళ మనాన్ని ఉంటారు. జాబ్ క్యాలెండర్ కూడా ఖచ్చితంగా టైము డేట్స్తో ప్రకటించండి, చక్కగా చదువుకుంటారు. థ్యాంక్ యూ.